రాజశేఖర రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారిని చూస్తూ ఉన్నాం. ఒక విజన్, ఒక దూరదృష్టి, ఒక తపన, ఒక పట్టుదల, ఇవన్నీ కూడా నాయకుడు నటిస్తున్న లక్షణాలు. ఈ లక్షణాన్ని ఉన్నటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి కాబట్టి వీళ్ళ ప్రజలు ఎన్నుకొని రాష్ట్ర ముఖ్యమంత్రిగా తీసుకొచ్చినటువంటి సందర్భం. దీంతోపాటు ధైర్యంగా ఉండాలి మిత్రులారా. ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తికి ధైర్యం కూడా ఉండాలి. ఆ ధైర్యం ఉంది కాబట్టే దరహాసంగా ఇవాళ రాష్ట్రానికి ముందుకు నడిపిస్తున్న సందర్భం. యువకుడిగా ఆయన ఉరుకులు పరుగులు పెడుతూ, మంత్రివర్గాన్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తూ మా అందరినీ ఉరికిస్తున్నటువంటి యువ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఇలా ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇలా వీరి గురించి ఫామ్ హౌస్లో నిద్రిస్తున్నటువంటి నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. వారు నిద్రపోతూ రాష్ట్రాన్ని నిద్రపూస్తూ వారి పార్టీని శాశ్వతంగా నిద్రలోకి నెట్టినటువంటి కేసీఆర్ ఇవాళ మా గురించి మాట్లాడుతూ ఉన్నారు. మిత్రులారా, ఇవాళ గ్రాడ్యుయేట్స్ ఎన్నిక, మేధావులు ఎన్నుకోబడేటువంటి ఎమ్మెల్సీ ఎన్నిక. ఇవాళ రాష్ట్రం ఎందుకోసం తెచ్చుకున్నాం? తెలంగాణ రాష్ట్రం వస్తే మా ఉద్యోగులు మాకు వస్తాయని, మా నీళ్లు మేము పారించుకుంటామని, మా పరిపాలన మేము సుపరిపాలనగా చేసుకుంటామని, దానికోసమే కదా తెలంగాణ తెచ్చుకుంది. తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణలో ఆశల పరలో ఊరడించినటువంటి కేసీఆర్ యావత్ 10 సంవత్సరాల్లో ఇచ్చినటువంటి ఉద్యోగుల సంఖ్య 50,000 దాటలే. ప్రభుత్వ ఉద్యోగాలు చిత్తశుద్ధి ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం 9 మాసాల్లో 56,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి సందర్భం. పట్టభద్రులకి భవిష్యత్తులో ఏం కావాలి? పట్టభద్రుల భవిష్యత్తులో కోరుకునేది ఏమిటి? ఉద్యోగాలు. 9 మాసాల్లో 56,000 ఉద్యోగులు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో కూడా ముఖ్యమంత్రి గారి సమక్షంలో చెప్తా ఉన్నాను, ఖాళీలు ఉన్నటువంటి న్యాయంగా ఖాళీ ఉన్నటువంటి ప్రతి ఖాళీ స్థలాన్ని నింపుతాము. అది 1,00,000 దాటవచ్చు, 2 లక్షలు దాటవచ్చు, అన్ని ఉద్యోగాలు ఇచ్చి తీరుతామనే మాట కూడా ఈ సందర్భంగా మీ పట్టభద్రులందరూ కూడా ఆశ్వాసం ఇస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ. చాలామంది మహిళా సోదరులు ఉన్నారు ఇక్కడ. 35 నుంచి 40,000 మంది వరకు మహిళలకు ఉద్యోగాలు వచ్చాయి ఈ సంవత్సరంలో. కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తున్న సంవత్సరం అనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. పట్టభద్రులు అభివృద్ధిని చేసి చూసి ఓటాల్సినటువంటి పరిస్థితి. మిత్రులారా, భగవంతుడు అందరికీ సమానమే. మేము కూడా భగవంతుడు పూజ చేయందే బయటికి రాము. భగవంతుడు ఉండాల్సిన చోట గౌరవంగా భగవంతుడు ఉంటాడు. మీరు ఏం చేశారు ఈ 10 ఏళ్లలో అది చెప్పి ఓటు అడగాల్సిందని నేను బీజేపీ నాయకులను ప్రశ్నిస్తూ ఉన్నాను. 2014 నుంచి ఇప్పటి వరకు 2 కోట్ల ఉద్యోగాలు ఉన్న వ్యక్తులు ఆ 2 కోట్లు కాదు కదా, ఉన్న ఉద్యోగాలను పీకేశారు, ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్ని మూసేశారు. ఏం ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతా ఉన్నారు? ఇవాళని అడుగుతా ఉన్నాను. ఉద్యోగాలు ఇవ్వరు, స్థానికుల ఉపాధి ఇవ్వరు, అదాని అంబానీని పెంచుతారు. వారు ఇవాళ వచ్చి ఓటు అడుగుతా ఉన్నారు. మిత్రులారా, ఈ ప్రాంతంలో 4 ఎంపీలతో పాటు కేంద్ర మంత్రి ఉన్నాడు. కేంద్ర బడ్జెట్లో మీరు తీసుకొచ్చింది 0. ఏం ముఖం పెట్టుకొని వచ్చి మీరు ఓట్లు అడుగుతారు? అది మీరు అడగాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రతి పట్టభద్రుడు వాళ్ళు వచ్చినప్పుడు అడగాలి. కేంద్రంలో 0 తీసుకొచ్చిన మీరు ఇలా ఏం ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారనే ప్రశ్న వారికి వేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎందుకు వేయాలో ఘనంగా ధైర్యంగా చెప్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతూ ఉంది. ఐటీ మంత్రి గారు చెప్తా ఉన్నారు ఇప్పుడే, నిజామాబాద్ ఐటీ టవర్ ఉంది. టవర్ తప్ప ఏమీ లేదు. దానికి సరిపడేటువంటి నిధులు, విధులు, కంపెనీలు తీసుకొస్తానని ఇప్పుడే శ్రీధర్ బాబు గారు మాటిస్తూ ఉన్నారు. నిజామాబాద్లో ఐటీ స్థాపన కొరకు కృషి చేస్తారన్న మాట వారు ఇస్తూ ఉన్నారు. ఉద్యోగాలు ఇస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం, సంక్షేమం ఇస్తూ ఉంది. ఇంటిగ్రేటెడ్ కళాశాలలు 57 కళాశాలలో నిజామాబాద్కి 5 కళాశాలలు తెచ్చుకున్నటువంటి సందర్భం ఇవాళ. తెలంగాణకు యూనివర్సిటీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. షుగర్ కర్మగాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటేనే అభివృద్ధి, కాంగ్రెస్ పార్టీ అంటేనే సంక్షేమం. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా రైతులు ఆధారపడిన జిల్లా. రైతాంగ పరంగా ఇక్కడ రావాల్సిన నిధులు, విధులు అన్నీ కూడా తీసుకొస్తున్న మాట ముఖ్యమంత్రి గారు పదే చెప్తా ఉన్నారు. మిత్రులారా, పట్టభద్రులందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. యువకుడైన నరేందర్ రెడ్డి గారు ఇందాక మాట్లాడడం చూశారు. ముఖ్యమంత్రి మా అందరి సహకారంతో పట్టభద్రుల యొక్క సమస్యలు తీర్చడమే కాకుండా
ఈ 4 ఉమ్మడి జిల్లాల్లో ఉన్నటువంటి విద్యాపరంగా ఉన్నటువంటి సమస్యలను కూడా తీర్చడానికి వారు కంకణబద్దులై ఉన్నారు. దయచేసి నరేంద్ర రెడ్డి గారిని ఆశీర్వదించాల్సిన మీ అందరూ నేను కోరుతా ఉన్నాను. శ్రీధర్ బాబు గారు కూడా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. త్వరలోనే మీరు అది కార్యరూపం దాల్చాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జూపల్లి కృష్ణారావు కూడా ఇక్కడ మంత్రిగా యాక్టివ్గా ఉన్నారు. నిజామాబాద్ జిల్లా అన్ని కోణంలో అభివృద్ధి చేసుకొని ముందుకు పోతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారికి ఈ జిల్లా మీద ప్రత్యేక దృష్టి ఉంది. ఆనాడు రైతుల యొక్క ఉద్యమాన్ని మొట్టమొదటిసారిగా నిజామాబాద్ ప్రారంభించిన